అదే నమస్కారం. ఇంకా ఆఫీస్కి వెళ్ళేది, ఇంట్లో ఉన్నాను. బట్ ఫస్ట్ ఈ వీడియో ఇవ్వాలి. ఎందుకంటే మార్నింగ్ చాలా సీరియస్గా వీడియో కూడా నేను చేశాను. అప్లోడ్ చేసే సమయానికి బచ్చలపుర జోసెఫ్ అలియాస్ ప్రశ్నరావు అని చెప్పి యూట్యూబర్, అతన్ని హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారన్నారు. ఎందుకైనా క్రాస్ చెక్ చేశారు. అప్పుడు తెలిసింది అసలు అతను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఘోరాతి ఘోరంగా ఏం తిట్టాడు, ఏం చేశాడు ఏంటంటే అబ్బో కుప్పలోని. అండ్ ఇప్పుడు సమయం వచ్చింది, అతను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత కేవీ రెడ్డి అనబడే వ్యక్తి, అతను కూడా హైదరాబాద్ పోలీసులకు చెప్పి మరి సరూనగర్ పోలీస్ స్టేషన్లో ఏపీ పోలీసులు తీసుకొని బయలుదేరారు. ఎవరు వీళ్ళిద్దరు అంటే ప్రకాష్ రాజ్ పెట్టాడు. వీళ్ళిద్దరు జర్నలిస్టులు అంట. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది జర్నలిస్ట్కి, ఇన్ఫ్లుయెన్సర్కి, యూట్యూబ్కి డిఫరెన్స్ చెప్తా. ప్రకాష్ రాజ్ అనబడే ఓ వ్యక్తి ఉన్నాడు. సినిమాలో ఉండే ప్రకాష్ రాజ్ కాదు, జనరల్గా ప్రకాష్ రాజ్ ఓ వ్యక్తి. అతను ఈ సమాజానికి నచ్చనటువంటి ఒక తప్పుడు పని ఏదో చేశాడు. అప్పుడు ఒక యూట్యూబర్, అరే ప్రకాష్ రాజ్ చెత్తనా పడక ఏం చేసావురా నువ్వు, అసలు అదేం పనిరా నువ్వు యదవా అని అంటాడు ఒక యూట్యూబర్. ఇన్ఫ్లుయెన్స్ కూడా ఆల్మోస్ట్ ఇలాగే, ఇంకా గట్టికి కూడా అంటాడు. నేనైతే ఏమా ప్రకాష్ రాజ్, ఏ మనిషివా నువ్వు, అంత వయసు వచ్చింది, ఏం చేసినట్టు తెలీదా నీకు, తప్పో చూసుకోవా, ఇలా అంటా. నేనైతే ఇలాగే నేను అంటాను. నెక్స్ట్ నాకన్నా సీనియర్లు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళు పద్ధతిగా ఏమండి ప్రకాష్ రాజ్ గారు మీరు చేసిన తప్పండి, అలా చేయకండి, చూసుకోండి ఇప్పుడైనా అని అంటారు. భాష వాడేటప్పుడు సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నట్టు వారిని సంబోధించే భాష ఇది. నేను కూడా కొన్నిసార్లు ఒరే చెత్త సంథింగ్ కొన్ని అంట. ఎవరని అంటాను? సొసైటీలో దారుణ పనులు చేసిన వాళ్ళు అంటాం. గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారని అనాలి అన్నప్పుడు ఖచ్చితంగా పద్ధతి అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఆ రావణ జోసెఫ్ అనబడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఏ రకంగా ఏలూరు దళిత క్రైస్తవ సభ, అసలు ఆ దళిత క్రైస్తవులు ఏంటి, క్రైస్తవం అంటేనే అది కులానికి అతీతంగా ఉన్నది అని, కులం అనేది అందులో ఉండదు. మరలేదో దళిత క్రైస్తవులు అంటే గతంలో కూడా ఇదే చెప్పారు. దళిత క్రైస్తవులు అనటం అంటే ఆ పాప నిజంగా ఎస్సీలు ఇంకా తక్కువ చేయటమే. మతం మారినా సరే మీ బతికింతే, మీ కులం పోదు, మీరు ఇంతే అని తక్కువ చేయటం అండి. అది పాపం అండి అది. మరి ఎందుకు నోరెత్తట్లేదు నాకు అర్థం కావట్లేదు. క్రైస్తవులు అన్న వాళ్ళు కనుక దళితులు కనుక బీసీసీ కదా, సరే క్యాస్ట్ సంబంధం కదా అనుకుందాం. దళిత క్రైస్తవులు అంటే మీరు అసలు ఎందుకు ఊరుకుంటున్నారు? ఎవడరా దళితుడు క్రైస్తవుడు, మేము క్రైస్తవులం గర్వంగా చెప్పండి. దళిత క్రైస్తవులు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు అన్నా, మీరు దానికి ఒప్పుకుంటున్నారు అన్న, దాని అర్థం మీరు ఇంకా సమాజంలో వెనుకబడతానని ప్రోత్సహించడం, మీరు తక్కువ స్థాయి అని చెప్పేసి ఎవడో ఏదో అంటే అవును అని మీరు ఒప్పుకోవడం అండి. ఒప్పుకోవద్దండి. దళిత క్రైస్తవులు ఏంటండి అసలు? సరే ఏదో పెట్టారు, సుప్రీంకోర్టు కూడా దాన్ని ఒప్పుకోలేదు, సరే సబ్ పెట్టారు ఏదో. అక్కడ జడాశ్రవణ వ్యక్తి రిటైర్డ్ జడ్జి, అతను మెజిస్ట్రేట్ అనుకుంటారు, రిటైర్డ్ మెజిస్ట్రేట్ లేదా అప్పుడు మాజీ మెజిస్ట్రేట్, ఘోరాతి రఘురామకృష్ణరాజుని అన్నాడు. రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ ఆయన. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో మతం మారినటువంటి దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రైస్తవులోకి వెళ్ళినా, ముస్లింలోకి వెళ్ళినా వారికి ఎస్సీ రిజర్వేషన్ ఉండదని అన్నారు. దాని మీద పోరాటం చేస్తున్నాడు. దానికి ఆయన 4 కోస్తా అంటూ, ఆయన చంపుతామంటూ, కొడతామంటూ నానా రకాలుగా మాట్లాడితే కేసులు లేవు. ఇక పవన్ కళ్యాణ్ నోట్లో ఏం పెట్టుకున్నామంటూ అద్దంటూ ఇదంటూ గొర్రెతగొరగా రావణ్ అనేవాడు జోసెఫ్ అని అతను గొర్రెతగొరగా మాట్లాడితే కేసుల్లో ఇదేంట్రా బాబు అని చెప్పేసి ఉదయం వీడియో ఇవ్వబోతున్న మూమెంట్లో లేదు ప్రకాష్ రాజ్ అనబడే వ్యక్తి, ఇప్పుడు ఇది సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ అనమాట, జస్ట్ ఆస్కింగ్ బ్యాచ్ ఏమని పెట్టాడు, కేవీ రెడ్డిని, ఆ ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేయటం, ప్రజా సంస్ఫూర్తికి విరుద్ధం, ప్రశ్నించే గొంతును అణచివేయటం, ఏదేదో పెట్టాడు. ఎవర్రా బాబు వీళ్ళని చూస్తే వీళ్ళెట్ట జర్నలిస్టులు అవుతారు? యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకొని దిట్టంగా టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టి బూతులు తిడుతూ వీళ్ళెట్ట జర్నలిస్టులు అవుతారు, యూట్యూబర్లు అవుతారు? కానీ నేనున్నా ఒప్పుకుంటున్నా. నేను 2024 ఎన్నికలకు ముందు కూడా చెప్పా, వైసీపీకి ఓటేయొద్దు, కూటమికి ఓటేయండి అన్నా. ఇప్పుడేమంటున్నాను, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి, వైసీపీకి మాత్రం ఓటేద్దాను అన్న. ఎందుకంటే ఇప్పటికీ ఒకటే స్టాండ్, నా అబ్జర్వేషన్ అది. నేను క్లియర్గా దగ్గరుండి మరి చూసి వచ్చున్నా కదా. పోలీసులు వాళ్ళ డ్యూటీలో వాళ్ళు చేసుకుని ఇవ్వకుండా టార్గెట్ చేసి అరెస్టులు, అండ్ వీళ్ళు ఏమన్నా టార్గెట్ చేస్తే వాళ్ళని వేధించడాలు. డాక్టర్ సుధాకర్ ఎంత దారుణంగా చంపేశారండి పాపం, మాస్క్ అడిగిన పాపానికి. ఇక ఏపీలో వచ్చేసి ఎంతమంది ఎన్ని రకాలుగా చంపారు మీకు తెలియదు. 2019-24 మధ్య బయటికి రాలేదు అవన్నీ కూడా, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇక ప్రకృతి సంపదను దారుణం దోచేసుకున్నారు. 3 రాజధానులు అంటూ సర్వనాశనం చేశారు. బంగారు లాంటి అమరావతిని శ్మశానం చేసి పడేశారు. ఇలా చెప్పుకుంటే జాబ్ క్యాలెండర్ లేదు, మెగా డిఎస్సీ లేదు, అండ్ సిపిఎస్ రద్దన్నారు, అది లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదే చెప్పారో అన్ని సర్వనాశనం చేసి పెట్టేశారు.
మద్యపాన నిషేధం అని చెప్పేసి అది ఏమీ లేకుండా ఏరులే పారించారు కల్తీ మద్యాన్ని. ఇక అటువంటి ఒక పొలిటికల్ పార్టీ మరల అధికారానికి వస్తే నా రాష్ట్రం బాగుండిద్దా, అందుకనే వాళ్ళకి ఓటేద్దని చెప్పా. మీకు నచ్చిన ఓటేసుకుని అన్నానా లేదా? సో నేను ఇప్పుడు కూడా చెప్తాను చూడండి, నేను చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తప్పు చేసిన ఎత్తు చూపుతా, వైసీపీ గవర్నమెంట్ తప్పు చేసినప్పుడు ఎత్తు చూపా. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సమస్యలు ఉన్నాయి, బట్ సమయానుకూలంగా నేను స్పందిస్తానన్నమాట. ఏది నేను వదల్లా. సో ఇప్పుడు నేనేమంటాను, నేను ఏ పార్టీ కాదు, నేను ప్రజల కోసం ఉన్నటువంటి వ్యక్తిని, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఉన్న వారధిని. అదే జర్నలిజం యొక్క మెయిన్ ప్రిన్సిపల్. సో ఈ వీడియోలో మీకు అర్థం కావాలి కదా, జర్నలిస్ట్ అంటే ఎవరు, జర్నలిస్ట్ అంటే ఎవడు. జర్నలిస్ట్ ముసుగులోనే ఉంటూ వాళ్ళకి నచ్చిన రాతలు రాస్తూ నచ్చిన కూతలు కూస్తూ పద్ధతిగానే ఉంటూ ఒక పార్టీకి భజన చేసేవాడు జర్నలిస్టు. అన్నీ బాగానే ఉంటాయి, కానీ అన్నీ కూడా బురిడి కబుర్లు, అన్నీ కూడా అబద్ధాలు. ఇక యూట్యూబరు, ఇన్ఫ్లుయెన్సర్లు ఇంకా వాళ్ళకి నోటుకు వచ్చింది ఆ మాట ఏది గంటది పెట్టేస్తూ ఉంటారు. ఒక సభ జరిగింది, ఆ సభలో ఘోరాతి ఘోరంగా బూతులు తిట్టాడు ఒకడు. నువ్వు దాన్ని యాసిడ్గా నీ ఛానల్లో పెడతావంటే నువ్వు జర్నలిస్ట్ అవుతావా, లేదన్నప్పుడు వాడు చేసిన ఏదో పని పట్టుకొచ్చి నువ్వు అందరికి చూపెట్టమంటావా? అంటే అప్పుడు నువ్వు ఎలా జర్నలిస్ట్ అవుతావు? అసలు జర్నలిస్ట్ అన్నవాడు ప్రజలకు ఏదైతే ఉపయోగమో, ఏదైతే అవసరమో, ఏదైతే తెలియాలో దానిని చక్కగా పద్ధతిగా వివరించేవాడు, చెప్పేవాడు. అండ్ ప్రజలని ఎప్పటికప్పుడు కూడా సమాయత్తం చేసేవాడు, పోరాటానికి రెడీ అవ్వండి అని చెప్పేవాడు. ఎటువంటి పోరాటం? సామాజిక పోరాటం. ఏ రకంగా? హక్కుల కోసం. ఇలా చాలా ఉన్నాయండి. మెయిన్ నా బాధలో ఒకే ఒకటి, ఈరోజు ఎక్కడికైనా వెళ్తే ప్రెస్ అని చెప్పి స్టిక్కర్లు ఉంటాయి బల్ల మీద. ఏం చేస్తారు ఏంటంటే, బోర్ వేస్తుంటే అతను బెదిరేస్తారు, డబ్బులు. ఇంట్లో ఏదైనా ఎక్స్ట్రా ఫ్లోర్ కడితే డబ్బులు. ఇలా చెప్తూ పోతే హిజరాలు వస్తారు కదా షాపుల దగ్గర, చప్పట్లు కొట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు బెటర్ అనిపించిందండి పాపం, వాళ్ళకి ఇది తప్ప వేరేది ఏమీ లేదన్నట్టు. అలా అని చెప్పి నేను ఎంకరేజ్ చేయను. వాళ్ళ కూడా డూప్లికేట్ బ్యాచ్ ఉన్నారు. పగలేమో అలా వేషాలు వేసుకొని నైట్ మళ్ళీ మొగోళ్ళగా ఎంజాయ్ చేస్తుంటారు. అటు వాళ్ళు బ్యాచ్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళు కూడా ప్రభుత్వం ఏరివేయాలి. సో నేనేమంటే వాళ్ళకన్నా ఘోరంగా తయారేస్తారు వీళ్ళైతే. వీడొచ్చి డబ్బులు పట్టుకెళ్తాడు, ఇంకోటి వస్తాడు, అది నాకు తెలియదు నాకు ఇవ్వాలంటాడు. ఇలా దొరికిన కాడికి దొరికినట్టుగా జర్నలిస్టుల ముసుగులో ఊళ్ళల్లో సిటీల్లో డబ్బులు దోచుకుంటూ, ఇంకొంతమంది సెటిల్మెంట్లు చేస్తూ, ఇంకొంతమంది వచ్చేసి పత్రికల్లో రిమైనింగ్ వాటిలో వాళ్ళకి నచ్చిన రాతలు రాస్తూ డబ్బులు తీసుకొని వాళ్ళని పొగుడుతూ ఏదేదో. అసలు జర్నలిజం అన్నదాన్ని అసలు చంపేశారు కదరా బాబు. అసలు ఈరోజు జర్నలిస్ట్ నాయకులను ఉంటూ ఉంటారు, యూనియన్లను ఉండి అందరూ కూడా ఇలాగా చేయలేరు. అందరూ కాదు, కొందరు. ఇంకా ఎక్కడైనా జర్నలిజం బతికుందంటే కొంతమంది పెద్దలు ఇప్పటికి నీతికి నిజాయితీ కట్టుబడి భాషను పద్ధతిగా వాడుతూ విషయం ఏంటో ప్రజలకు చెబుతూ ఉన్నారు. వాళ్ళ వల్లే జర్నలిజం బతికుంది. ఐ ఫీల్ ప్రౌడ్ టు సే, నేను జర్నలిస్ట్ని. నేను ఏ యాడ్లు తీసుకోవాలా, ఏ ప్రమోషన్లు చేయాలా, ఎవరి భజన చేయాలా, ఉన్నదంటే చెప్పుకుంటూ ఉన్నా, వచ్చిన రూపాయలు బతుకుతూ ఉన్నా. ప్రమోషన్ ఏమంటారు, క్యూఆర్ కోడ్ ఇచ్చి దానికి డబ్బులు పంపండి అని అడగల. నన్ను వచ్చేసి మీరు దాన్ని ఏమంటారు, నేను చేసే పోరాటం మద్దతు ఇవ్వండి, జాయిన్ బటన్ నొక్కండి, ఇవి ఏమి చెప్పాల. ఏ రోజు కూడా లేదు నాది అట్లా. సో వచ్చే యూట్యూబ్ రెవెన్యూతో బతికేస్తా, అండ్ స్క్రిప్టులు రాస్తా, పొలిటికల్ స్పీచ్లు రాస్తా, దాంతో రూపాయి వస్తుంది. అంతేమని నేనేమంటానంటే, ప్రజలకి ఉపయోగపడే విధంగా మనం చేసే పని ఉండాలి తప్ప సమాజంలో చిచ్చు పెట్టే విధంగానో, లేదన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళని అంటదిగా మాట్లాడుతూ ఉండకూడదు. ఆ ప్రశ్నారావుని అరెస్ట్ చేశారు, జోసెఫ్ అనబడే వ్యక్తిని పిఠాపురం పోలీసులు తీసుకెళ్తున్నారు. కాకినాడ ఈరోజు మేజిస్ట్రేట్ మీద ఆధారపరుస్తారు. రిమాండ్ పోలీస్ కస్టడీగా చూద్దాం. అండ్ జడ శ్రవణ్ని రఘురామ కృష్ణ వెనక తగ్గట్లా, మేబీ అతని మీద కేసులు ఫైల్ అవ్వచ్చు, అతను అరెస్ట్ కావచ్చు. ఇంకా ఎవరైతే ఉన్నటువంటి బ్యాచ్ యూట్యూబర్లా, ఇన్ఫ్లుయెన్సర్లా, జర్నలిస్ట్, ముస్లిం జర్నలిస్టులు ఎవరైనా సరే ఇకనైనా పద్ధతిగా ఉండండి. లేకుంటే జగన్ గవర్నమెంట్ అంత దారుణం ఉండకపోయినా ఆల్మోస్ట్ ఇక ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నట్టు కూడా ప్రభుత్వానికి మంచితనాన్ని చేతకంతనంగా అనుకుంటున్నారా బాబు? లేదు, మనం కూడా చట్ట ప్రకారం పోవాల్సిందే, తప్పు చేయడం లోపల వేసిందని డిసైడ్ అయ్యారు. ఇక్కడి నుంచి అరెస్టులు అయితే ఖచ్చితంగా అవుతాయి నాకైతే అనిపిస్తూ ఉంది. ఎవరి మీద ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అడ్డదిడ్డంగా వాగారో, ఎవరైతే నీచ కోతలకు వచ్చారో, ఘోరంగా వీడియోలు పెట్టారో వాళ్ళ మీద